జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అసలు ఈ ద్రవిడ సిద్ధాంతం అంటే ఏంది, దీనికి కరెక్ట్ మీనింగ్ ఏంది అనేది ఇప్పటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఎవడో కూడా చెప్పలేకపోయినాడు కూడా. అసలు ఏమన్నా ఉంటే కదా చెప్పొచ్చేదానికి. అసలు సిద్ధాంతమే లేనటువంటి ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని పెరియార్ రామస్వామి అనేటటువంటి ఒక దగుల్బాజీ విధవ 1925లో ప్రారంభించాడు. ఈయన గారు వచ్చేసి హిందుత్వాన్ని వ్యతిరేకించాడు, మన దేవీ దేవతలను వ్యతిరేకించాడు, మన ఆరాధ్య దేవైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుని ఆయన విమర్శించాడు, దూషించినాడు. ఇక ఈ ద్రవిడ సిద్ధాంతం ప్రకారం విద్య అలాగే ఉద్యోగాల్లో హిందువుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ హిందూయేతరుల హక్కుల కోసం ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రారంభించారు. చూడండి, అర్థమవుతుంది మీకు. ఈ ద్రవిడ సిద్ధాంతం ప్రకారం ఒక హిందువు ఒక పాము గనక ఎదురుగా వస్తే ముందుగా హిందువునే కొట్టాలి అనేది ఈ ద్రవిడ సిద్ధాంతం యొక్క ముఖ్య సూత్రం. అంత దారుణంగా ఈ ద్రవిడ సిద్ధాంతాన్ని తయారు చేశారు. మీకు గుర్తుండదో లేదో, నిన్నగా మన 2-3 రోజుల క్రితం ఈ మల్లికార్జున ఖర్గే అన్నాడు, ఏమని, మీరు మసీదులో కూర్చొని నమాజ్ చేసేటప్పుడు మీకు ఎదురుగా పాము వస్తే దాన్ని ఏ విధంగా అయితే కొట్టి చంపేస్తారో ఏది ఈ బీజేపీని కావచ్చు ఆర్ఎస్ఎస్ని కావచ్చు అదే విధంగా చేయాలని చెప్పి మాట్లాడినాడు. వీళ్ళందరి భావజాలం వీళ్ళ సిద్ధాంతాలు అన్ని కూడా ఎట్లుంటాయంటే ఇదిగో ఇట్లాగే ఉంటాయి. అర్థమైందా? ఇక తమిళనాడులోని ఈ ద్రవిడవాదులంతా మతం మారినోళ్లే. వీళ్ళంతా కూడా ఈ బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి క్రైస్తవ మతాన్ని స్వీకరించిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు. ఇక ఈ దిక్కుమాలినటువంటి ద్రవిడ సిద్ధాంతాన్ని తమ సిద్ధాంతంగా చేసుకుని డిఎంకే అనేటటువంటి ఒక పనికిమాలిన పార్టీ పుట్టింది. ఈ డిఎంకే పార్టీ పూర్తిగా మన హిందూ వ్యతిరేక పార్టీగా కొనసాగుతూ వచ్చిందనమాట. ఇక స్టాలిన్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పూర్తిగా ఈ డిఎంకే పార్టీ హిందూ వ్యతిరేక పార్టీగా చలామణి అవుతా వచ్చింది. హిందూ దేవుళ్ళ మీద అలాగే మన హిందూ ఆచార వ్యవహారాల మీద హిందూ సంస్కృతి సాంప్రదాయాల మీద విషం గక్కుతూ ఈ స్టాలిన్ తన పరిపాలన అయితే కొనసాగించాడు. ఇక ఆయన పుత్రరత్నమైనటువంటి ఉదయనిధి స్టాలిన్ అయితే హిందువులను చీడపురుగులుగా చూడడం ప్రారంభించాడు. ఇందుకోసం ఈ ఉదయనిధి స్టాలిన్ ప్రత్యేకంగా సనాతన నిర్మూలన సభను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు. ఆ సభలో ఈ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతా మన సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా, కలరా అలాగే కరోనా వంటి వ్యాధులతో పోల్చాడు. ఈ విషయం మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ వ్యాధులను కేవలం వ్యతిరేకిస్తే సరిపోదు, వాటిల్ని ఏ విధంగా అయితే నిర్మూలిస్తామో అలాగే సనాతన ధర్మాన్ని కూడా పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి ఈ ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వ్యాఖ్యలే చేశాడు. సనాతన ధర్మం అనేది సామాజిక న్యాయానికి సమానత్వానికి వ్యతిరేకమని, ఇది ప్రజలను కులం అలాగే మతం పేరుతో విభజిస్తాదని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడినాడు. అలాగే తాను చేసినటువంటి ప్రతి మాట కూడా కట్టుబడి ఉంటానని కూడా ప్రకటించాడు అనమాట. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి హిందువులంటే వీళ్ళకి ఎంత లెక్కలేంతనమో. అంతేకాకుండా తాను సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పేసి ఛాలెంజ్ కూడా చేసినాడు. ఇంకొక విషయం ఏంటంటే, నేను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నాను, నేను ఒక క్రైస్తవుడిగా నేను గర్వపడుతున్నానని కూడా మాట్లాడినాడు. ఓకే, అది నీ ఇష్టం, నీకు అది వ్యక్తిగతం అనుకుందాం, నీకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు కూడా అనుకుందాం, బాగానే ఉండాలి. మరి హిందువులను ఎందుకు నువ్వు తక్కువ చేయడం, సనాతన ధర్మాన్ని ఎందుకు నువ్వు తక్కువ చేయడం, దాన్ని ఎందుకు నువ్వు నోటుకొచ్చేటట్టు మాట్లాడడం, అంత అహంకారం అంత డిక్కి బలుపు నీకు యాడ్ నుంచి వచ్చినాయి అంటే హిందువుల్లో లేని ఐకమత్యాన్ని చూసా యాడ్ నుంచి వచ్చింది నీకు ఆ ధైర్యం అంటాలే. అప్పట్లో ఈ ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపినాయి. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఈ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగం కిందకే వస్తాయని చెప్పేసి విస్పష్టంగా ప్రకటించింది. 80% జనాభా అనుసరించేటటువంటి ధర్మాన్ని లక్ష్యంగా చేసుకోవడం సరికాదని కోర్టు ప్రకటించినా సరే ఈ ఉదయనిధి స్టాలిన్ తన వ్యాఖ్యలను అయితే వెనక్కి తీసుకోవాలా. ఎందుకంటే అధికార మాదం, పైగా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని చెప్పేసి బహిరంగ ప్రకటన చేశాడు. చెప్పా కదా, దాన్ని డిక్కీ బలుపు అంటారు. సరే, ఓపెన్ గా మాట్లాడకూడదని చెప్పేసి దాన్ని డిక్కీ అని పేరు పెట్టా, మీరే అర్థం చేసుకోండి. అయితే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు అయితే వచ్చినాయి. తమిళనాడులో ఉన్న ద్రవిడవాదులంతా కూడా నిన్నటి వరకు ఈ డిఎంకే పార్టీ వెంటనే నడిచారు. అయితే ఇప్పుడు సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ కొత్త పార్టీ పెట్టడంతో ఈ ద్రవిడవాదుల్లో చీలికైతే ఏర్పడింది. దాదాపుగా 15% ద్రవిడవాదులు జోసెఫ్ విజయ్కు ఓటేయడానికి సిద్ధమైపోయినారు. దీంతో ఉదయనిధి స్టాలిన్కు భయం పట్టుకునేది. ద్రవిడవాదుల ఓట్లు చీలిపోతే తమ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి భావించినటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు కొత్త ఎత్తేసాడనమాట. అదే హిందూ దేవాలయాల సందర్శన. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఏం నాకని వస్తున్నారు, ఇప్పుడు ఏం అవసరం ఉండి వస్తున్నారు అంటే హిందువులు అంత పనికిమాలినోళ్ళ కాదులే. అంటే వాళ్ళను తిట్టినా కొట్టినా ఏం చేసినా ఎంత దారుణంగా అవమానించినా కూడా మళ్ళీ సిగ్గు లేకుండా పోయి ఓట్లేస్తారనేది మీ నమ్మకం కదా. ఏదో లాస్ట్లో డ్రామా చేసి ఏదో 2 అడుగు తినే వాళ్ళకి వేసినట్టు 2 ఉచిత పథకాలు చెప్పి లేకపోతే వాళ్ళ మొహాన ఓటుకు 2,000 5,000 డబ్బులు బాగా దొప్పితే వాళ్ళు వచ్చి ఓటేసిపోతారు. వాళ్ళంతా వాళ్ళ బతికేంతనే కదా మీ ఉద్దేశం, అంతేనా కాదా? హిందూ ధర్మాన్ని హిందూ దేవుళ్ళను నోటుకొచ్చినట్టు తోలనాడి నానా మాటలు అన్నటువంటి ఉదయనిధి స్టాలిన్కు ఇప్పుడు హఠాత్తుగా
హిందూ దేవుళ్ళంతా కూడా గుర్తొచ్చారు. అది కూడా ఎన్నికల సమయంలో మంది మార్బలంతో దేవాలయాల సందర్శన అయితే చేసుకున్నాడు. ఏదో పెద్ద భక్తుల్లాగా బిల్డప్ దొబ్బుతా ఈ ఒళ్ళంతా కూడా విభూదంతా కూడా పూసుకొని నానా హంగామా చేశాడు. అంటే ఇది ఒక రకమైన ఫోటో షూట్ అనమాట. ఏది ప్రీ వెడ్డింగ్ షూట్ అని చెప్పి చేస్తూ ఉంటారు కదా పెళ్ళిళ్ళకి ముందా. ఇప్పుడు ఇది ఒక స్టైల్. పూజారులతో ఏదో ఈయనకేదో భక్తినట్టు కబుర్లు చెప్తా హిందూ ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. నిజంగా పూజారులు గుళ్ళలేకపోయినప్పుడు మెట్టు మూతిపడి రాలగొట్టాలా. లంబిడి కొడక నోటుకు వచ్చేట మాట్లాడి దేవుళ్ళందరినీ మాట్లాడాడు, నువ్వు మాట్లాడినావు, నీ నాయన మాట్లాడినాడు, నీ తాత మాట్లాడినాడు, ఏ మొహం పెట్టుకుని మళ్ళీ గుళ్ళుకు వచ్చారని చెప్పి వంగ దొబ్బితే ఆడి సిగ్గొచ్చాది. దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ఇప్పుడు వైరల్ అయినాయి. ఏది ఈయన గారు గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగేటి. అయితే ఇదంతా కేవలం చెప్పే కదా ఎన్నికల స్టంట్ అని చెప్పేసి మన హిందువులు అలాగే భక్తులు జాతివాదులంతా కూడా తేల్చిపేశారు. స్పష్టంగా మనకు అర్థమవుతుంది కదా, ఇంకా మనం తెలుసుకోలేకపోతే ఇంకా మన బతుకులు ఎందుకు. అయితే ఉదయనిధి స్టాలిన్కి సంబంధించినటువంటి మరో వివాదాస్పద వీడియో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక ఆలయంలో అర్చకుడు ఉదయనిధి స్టాలిన్కి పవిత్రమైనటువంటి విభూది పెడితే ఈ ఉదయనిధి స్టాలిన్ ఏం చేశాడో తెలిసిన వెంటనే దాన్ని తన టవల్తో తుడిచేసుకుంటా కనపడినాడు. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. దీంతో ఆయనకు హిందూ ధర్మం అలాగే హిందూ విశ్వాసాల పట్ల చిత్తశుద్ధి ఏ స్థాయిలో ఉండాలో ఊహించుకోవచ్చు. అచ్చం ఇలాంటి వ్యవహారమే మరొక చోట కూడా జరిగింది. ఒక దేవాలయానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అర్చకుడు ఈ ఉదయనిధి స్టాలిన్ నుదుటిన కుంకుమ పెట్టాడు. ఆ ఆలయ ప్రాంగణం నుంచి బయటికి రాగానే వెంటనే ఈయన గారు ఆ కుంకుమను కూడా తుడిచేశాడు. బయటికి వచ్చే సమయానికి హిందూ చిహ్నాలేవి కనిపించకుండా జాగ్రత్త పడినాడు. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా సనాతన ధర్మాన్ని వ్యతిరేకించినటువంటి ఈ ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు హిందువులను మోసం చేస్తున్నాడు. ఎందుకంటే ఓట్ల కోసం. కానీ ఈసారి ఉదయనిధి స్టాలిన్ కావచ్చు, ఈయన నాయన గారు అయినటువంటి స్టాలిన్ కావచ్చు, లేకపోతే డిఎంకే పార్టీ వీళ్ళ ఎత్తులు కూడా సాగేట్టుగా లేవు. పైగా ఈసారి తమిళనాడులో హిందువులంతా కూడా ఏకమవుతారు. దీంతో ఈసారి తమిళనాడులో డిఎంకే కూటమి ఓడిపోయి అన్నా డిఎంకే కూటమి గెలిచే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. అది విషయం. అయితే మిత్రులారా, ఓట్ల కోసం గుడికి వెళ్ళడం, బయటకు రాగానే ఆ కుంకుమను తుడిచేయడం, ఇది ఈ ద్రవిడ నకల యొక్క అసలు రంగు. సనాతన ధర్మాన్ని తిట్టిన వీళ్లకు ఇప్పుడు అదే దేవుడు గుర్తుకొచ్చాడంటే వీళ్లకు ఖచ్చితంగా 100% ఓటమి భయం ఏ స్థాయిలో పట్టుకునేదో అర్థం చేసుకోండి. ఈ దొంగ భక్తులు తోలు తీయాల్సిన బాధ్యత హిందువులందరి మీద ఉండాలి. ఈ వీడియోని ఇప్పుడే మీ వాట్సాప్ గ్రూపుల్లో తప్పనిసరిగా షేర్ చేయండి. ప్రతి హిందువుకు నిజం తెలియాలా. మన హిందూ ధర్మాన్ని హేళన చేస్తున్నటువంటి ఈ వెధవలకందరికీ కూడా బుద్ధి వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా గర్జించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ విశ్లేషణల కోసం మన న్యూస్ అఖండ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.